అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకోసమే ఈ అప్డేట్. పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. అదే గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్. దీని గురించి పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సమాచారమంతా పక్కా అఫీషియల్ నోటిఫికేషన్ నుంచే తీసుకున్నది. ఇక్కడ చూడండి, ఈ ప్రకటన జనవరి 28, 2026న విడుదలైంది. అంటే ఇది లేటెస్ట్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ ఈ జీడీఎస్ అవకాశమేంటి, తర్వాత ఎలాంటి పోస్టులున్నాయి, జీతాలెలా ఉంటాయి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ఎలా జరుగుతుంది, ఇంకా అప్లై చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు, ఇవన్నీ చూద్దాం. సరే, అయితే మన ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ కొత్త జీడీఎస్ అవకాశం. అసలు 2026కి సంబంధించి ఈ గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్ సంగతేంటో ఒకసారి చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా ఇండియా మొత్తం మీద 3 రకాల పోస్టులను భర్తీ చేయడానికి రిలీజ్ చేశారు. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, దీన్నే బీపీఎం అంటారు. రెండోది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అంటే ఏబీపీఎం. ఇక మూడోది డాక్ సేవక్. ఓకే, ఇప్పుడు ఈ పోస్టుల గురించి, అంటే ఏ పోస్టుకి ఏం పని ఉంటుంది, జీతం ఎంతొస్తుంది, డీటెయిల్స్ అన్నీ వివరంగా చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్, సో కాస్త జాగ్రత్తగా వినండి. ఫస్ట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అంటే బీపీఎం. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఆ బ్రాంచ్ పోస్టాఫీస్కి మేనేజర్ లాంటి వాళ్ళనమాట. డైలీ ఆపరేషన్స్ చూసుకోవడం, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సర్వీసులు, కొత్త స్కీమ్స్ గురించి మార్కెటింగ్ చేయడం, ఇవన్నీ వాళ్ల పనే. సో ఆ బ్రాంచ్కి హెడ్ వీళ్లే. నెక్స్ట్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబీపీఎం. పేర్లోనే ఉంది కదా అసిస్టెంట్ అని. వీళ్లు బీపీఎంకి హెల్ప్ చేస్తారన్నమాట. స్టాంపులమ్మడం, మెయిల్ డెలివరీ, ఇంకా ఐపీబీడీ ట్రాన్సాక్షన్స్లో ఇలా అన్ని పనుల్లోనూ సపోర్ట్ ఇస్తారు. సో వీళ్ళది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. ఇక మూడవది డాక్ సేవక్. వీళ్ల జాబ్ కొంచెం వెరైటీగా ఉంటుంది. వీళ్ళు సబ్ పోస్ట్ ఆఫీస్లో గానీ, హెడ్ పోస్ట్ ఆఫీస్లో గానీ వర్క్ చేస్తారు. మెయిన్గా వీళ్ల పని మెయిల్ డెలివరీ చేయడం, ఉత్తరాల్ని సార్ట్ చేయడం, ఇంకా డిపార్ట్మెంటల్ ఆఫీసుల్లో పోస్ట్ మాస్టర్లకు హెల్ప్ చేయడం. సరే, అందరూ వెయిట్ చేసేది దీనికోసమే కదా, జీతం. జీడీఎస్ జాబ్స్లో శాలరీని టీఆర్సీఏ అంటారు, అంటే టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కైతే నెలకి 12,000 నుండి 29,380 వరకు ఉంటుంది. అదే ఏబీపీఎం లేదా డాక్ సేవక్కైతే 10,000 నుండి 24,470 వరకు ఉంటుంది. ఓకే, జాబ్స్ గురించి, శాలరీ గురించి చూసాం. ఇప్పుడు అసలు ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేయొచ్చు, ఎలిజిబిలిటీ ఏంటి, ఈ డీటెయిల్స్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, సో కొంచెం కేర్ఫుల్గా వినండి. ఏజ్ విషయానికి వస్తే చాలా సింపుల్. మినిమం 18 ఏళ్లుండాలి, మ్యాక్సిమం 40 ఏళ్లు, అంతే. ఈ ఏజ్ని అప్లికేషన్ లాస్ట్ డేట్ నాటికి చూస్తారన్నమాట. అయితే కొన్ని కేటగిరీల వాళ్లకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇక్కడ టేబుల్లో చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఏళ్లు, ఓబీసీ వాళ్ళకి 3 ఏళ్లు, అలాగే వికలాంగులకు అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. అలాగే పీడబ్ల్యూడీతో పాటు ఓబీసీ అయితే 13 ఏళ్లు, అదే పీడబ్ల్యూడీతో పాటు ఎస్సీ ఎస్టీ అయితే 15 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఇంకో విషయం, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి మాత్రం ఏజ్ రిలాక్సేషన్ లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఫస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, అందులో మ్యాథ్స్, ఇంగ్లీష్ ఖచ్చితంగా చదివి ఉండాలి. రెండోది లోకల్ లాంగ్వేజ్, అంటే మీరు ఏ సర్కిల్కి అప్లై చేస్తున్నారో ఆ భాష మీకు 10th వరకు ఒక సబ్జెక్ట్గా ఉండాలి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అండ్ ఫైనల్గా మీకు సరైన జీవనాధారం ఉందని చూపించాలి. సరే, ఎలిజిబిలిటీ అంతా ఓకే అనుకుంటే ఇక అప్లై చేయడం ఎలా, ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఒక విషయం గుర్తుంచుకోండి, అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే, ఆఫ్లైన్ ఆప్షన్ లేదు. ఇక్కడ డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, మిస్ అవ్వకండి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 మధ్యలో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫిబ్రవరి 2 నుంచి 16 వరకు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి ఫీజు కట్టాలి. ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా పొరపాట్లు చేస్తే వాటిని సరిచేసుకోవటానికి ఫిబ్రవరి 18, 19 తేదీలో ఒక ఎడిట్ కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. సో మొత్తం ప్రాసెస్ని సింపుల్గా 4 స్టెప్స్లో చెప్పొచ్చు. స్టెప్ 1 టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. స్టెప్ 2 అప్లికేషన్ ఫిల్ చేసి ఫీజు పే చేయండి. స్టెప్ 3 అంతా 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఫైనల్ సబ్మిట్ బటన్ నొక్కండి. ఇక స్టెప్ 4 అవసరమనుకుంటే కరెక్షన్ విండో ఓపెన్ అయినప్పుడు తప్పులు సరిచేసుకోండి. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం, మీరు అప్లై చేయాల్సింది కేవలం అఫీషియల్ పోర్టల్లోనే. దాని అడ్రస్ ఇక్కడ స్క్రీన్పై ఉంది కదా, indiapost.gov.in/gdsonlineengagement. దయచేసి వేరే ఫేక్ వెబ్సైట్స్ చూసి మోసపోకండి. ఈ అఫీషియల్ సైట్ నుంచే అప్లై చేయండి. ఓకే, అప్లికేషన్ పెట్టేశాం, మరి సెలెక్షన్ ఎలా చేస్తారు? అందరికీ ఉండే డౌట్ ఇదే, ఎందుకంటే దీనికి ఎగ్జామ్ లేదు. మరి ఎగ్జామ్ లేకుండా జాబ్ ఎలా ఇస్తారో చూద్దాం. ఇది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఈ జీడీఎస్ సెలెక్షన్ కోసం ఎలాంటి రాత పరీక్ష గానీ, ఇంటర్వ్యూ గానీ ఉండదు. ప్యూర్లీ మెరిట్ బేస్డ్ సెలెక్షన్.
అంటే మీ 10th క్లాస్ మార్కుల ఆధారంగా ఒక మెరిట్ లిస్ట్ సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. అందులో మీ పేరు ఉంటే జాబ్ వచ్చినట్టే. సరే, కొంతమందికి డౌట్ రావచ్చు, మాకు మార్కులు లేవు, గ్రేడ్స్ ఉన్నాయి, మరి మా సంగతేంటి అని. టెన్షన్ పడకండి, దానికొక ఫార్ములా ఉంది. ఇక్కడ టేబుల్లో చూడండి. మీ గ్రేడ్ పాయింట్ని 9.5 అనే ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు A1 గ్రేడ్ అంటే 10 పాయింట్స్ వచ్చాయనుకోండి, దాన్ని 9.5తో మల్టిప్లై చేస్తే 95 మార్క్స్ కింద కన్సిడర్ చేస్తారు. సింపుల్. రైట్, మనం ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం. అప్లై చేసే ముందు కొన్ని చాలా కీలకమైన విషయాలున్నాయి. ఇవి మిస్ అయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో అవేంటో చూద్దాం. చివరగా ఈ చెక్లిస్ట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, ఒక క్యాండిడేట్ ఒక్క రిజిస్ట్రేషన్ మాత్రమే చేయాలి. రెండోది, మీ లేటెస్ట్ ఫోటో సిగ్నేచర్ చాలా క్లియర్గా ఉండేలా చూసుకోండి. మూడోది, అప్లికేషన్లో అసంపూర్ణమైన తప్పు వివరాలిచ్చినా రిజెక్ట్ చేస్తారు. ఇక నాలుగోది, ఇది చాలా ముఖ్యం, మీ పేరు, పుట్టిన తేదీ అన్నీ మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎలా ఉన్నాయో అక్షరం పొల్లు పోకుండా అలాగే ఎంటర్ చేయండి. చిన్న మిస్టేక్ జరిగినా ప్రాబ్లం అవుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని చూశాక మిమ్మల్ని మీరే ఒక ప్రశ్న వేసుకోండి, ఈ జాబ్ నా కెరీర్కి కరెక్ట్ దారేనా అని. ఎందుకంటే ఇది కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేసే ఒక మంచి అవకాశం కూడా. సో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సరే, ఒకవేళ మీరు అప్లై చేయాలని డిసైడ్ అయితే ఇక ఆలస్యం చేయకండి. వెంటనే మీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అర్హత ఉన్న వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. మరిన్ని ఎడ్యుకేషన్ మరియు ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.